హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేను పర్మనెంట్ జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అని అయితే చెప్తారు ఫ్రెండ్స్. అందులో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఓన్లీ మేల్స్ మాత్రం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ అని చెప్పేసి 2024 ఇన్ సిఐఎస్ఎఫ్ అని నుంచి అయితే పడ్డాయి నోటిఫికేషన్. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మీరు చివరి వరకు చూసినట్లయితే డీటెయిల్గా అంత ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, జెన్యూన్గా ఉన్నాయి. చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి. ఒక్కసారి క్విక్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మన ఛానల్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. మీకు ఏదైనా నోటిఫికేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో సజెషన్ చేయండి, మేము ఆ వీడియోస్ కూడా చేస్తాము. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. సో అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా మన వీడియోస్ నచ్చితే ఫార్వర్డ్ అయితే చేయండి. లైక్ వాట్సాప్, సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా మన లింక్స్ ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు. మాకు కూడా సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది. ఇంకా మోటివేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మంచిగా లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతుంటే ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాము. అండ్ ఇప్పుడు కనుక వచ్చినట్లయితే సిఐఎస్ఎఫ్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ పొజిషన్ యొక్క నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫస్ట్. అండ్ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఏపీలో అయితే వచ్చేసి ఎన్ని వేకెన్సీస్, టీఎస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఇది మేల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్, కానిస్టేబుల్ పొజిషన్స్కి. అండ్ ఇక్కడ కానిస్టేబుల్ ఫైర్ అని చెప్పారు. లెవెల్ 3 శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ మీకైతే వచ్చేసి పెన్షన్ సిస్టమ్ నౌన్ యాజ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అలా అయితే ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేయాలి. మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూడండి, పే స్కేల్ కూడా చెప్పాను కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఎంటైర్ స్టేట్ 11 వేకెన్సీస్. అండ్ నాక్సల్ మిలిటెన్సీ ఏరియా కింద మొత్తం అయితే వచ్చేసి 27+5 అంటే 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అండ్ తెలంగాణలో అయితే వచ్చి చూద్దాము. తెలంగాణలో చూసినట్లయితే 19+7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ అయితే వచ్చేసి 26 వేకెన్సీస్ తెలంగాణ వాళ్ళకైతే ఉన్నాయి. ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్లలోనే పనిచేసే అవకాశం మీకు అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 18 to 23 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇలా కిందకైతే వచ్చినట్లు మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూడండి. ఇక్కడ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉండాలి. హైట్ ఇంత, చెస్ట్ ఇంత ఈ డైమెన్షన్స్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే కానిస్టేబుల్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్, ఈ డైమెన్షన్స్ ఉండాలని. అండ్ మీకు ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ ఇలా అయితే ఉంటాయి. సో టోటల్ 120 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. దీని అర్హత అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఇంటర్తోని పర్మనెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎవరికైతే ఇంటర్ ఉందో వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. వీళ్ళు 12th class ఈక్వివాలెంట్ సబ్జెక్ట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి విత్ సైన్స్ సబ్జెక్ట్ ఆర్ బిఫోర్ క్లోజింగ్ డేట్. సో ఇంటర్మీడియట్ ప్లస్ 12th ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలైతే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ కంపల్సరీ అయితే చూస్తారు. అలా ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు ఆంధ్ర, తెలంగాణలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి.
ఫ్రెండ్స్ దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి 30/9/2024 అయితే ఇచ్చారు. దీనికి లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఎలా అప్లోడ్ చేయమంటున్నారంటే, ఒక ఫోటో ఇలా ఉందనుకోండి ఫ్రెండ్స్, దీని కింద అయితే వచ్చేసి మీకు రీసెంట్ డేట్తో ఉన్న ఫోటోని అప్లోడ్ చేయమని చెప్తున్నారు. ద డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ మస్ట్, కంపల్సరీగా డేట్ అయితే ఉండాలి. సో ఒకవేళ ఫోటోగ్రాఫ్ కింద డేట్ లేకపోతే వీళ్ళు రిజెక్షన్ చేస్తామని చెప్తున్నారు. అప్లికేషన్ విత్ బ్లర్డ్ ఫోటోగ్రాఫ్ ఆల్సో రిజెక్టెడ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే అప్లోడ్ సిగ్నేచర్ ఎక్కడైతే ఉంది, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. నేను అప్లికేషన్ ఫామ్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను కదా, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫీ అయితే వచ్చేసి 100 రూపీస్ అయితే పే చేయాలి. ఎవరైతే SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రిజర్వేషన్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ అయితే వాళ్ళు ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు. మిగిలిన వాళ్ళైతే పే అయితే చేయాలి. అండ్ దీనికి లాస్ట్ డేట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, 30/9/2024. అలాగే మీకు అదేంటి పీ పేమెంట్ వెంటనే అప్లై అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. అలాగే మీకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కూడా, ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ ఆప్షన్ విండో కూడా వాళ్ళు ఎప్పుడు నుంచి ఓపెన్ చేస్తారో కూడా ఇచ్చారు. 10/10/2024 నుంచి 12/10/2024, ఓన్లీ 3 days టైం అయితే ఇచ్చారు. బట్ మిస్టేక్స్ అయితే చేయకండి. మిస్టేక్స్ లేకుండా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ దీని అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను. సో ఇది అఫీషియల్గా వచ్చిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి, లేదా మీరు వెరిఫై మొబైల్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇవి చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళడంతో ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ నేము, అలాగే వెరిఫై నేమ్ అంటే మళ్ళీ అదే ఇచ్చేయండి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్, మీ నేమ్ చేంజ్ చేసుకుంటే SR నో పెట్టండి. ఒకవేళ చేంజ్ చేసుకున్న నేమ్ రాయండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇలా కిందకి వచ్చినట్లయితే వెరిఫై ఫాదర్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. మీ మదర్ నేము, వెరిఫై మదర్ నేమ్ అంటే మళ్ళీ అదే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అంటే మళ్ళీ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జెండర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్. వెరిఫై జెండర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, వెరిఫై మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే మీ మెయిల్ ఐడి ఇచ్చేసింది కదా. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసేసి ఏదైతే క్యాప్చా వస్తుందో ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అయితే ఈజీగా అంటే పెయింట్ ఆప్షన్లో కూడా వెళ్ళైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను పెయింట్ ఆప్షన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఫైల్ అనేది ఉంటుంది. ఈ ఫైల్ దగ్గర న్యూలోకి వెళ్ళేసి మీ ఫోటోను అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెయింట్లో ఇలా ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే వైట్ స్పేస్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీరు దీనికి టెక్స్ట్ని యాడ్ చేయాలి, అంటే డేట్ని యాడ్ చేయాలి. డేట్ని ఎలా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ టూల్స్ అని కనపడుతుంది కదా, ఇక్కడ ఏని క్లిక్ చేయండి. ఏని క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మీరు డేట్ యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి అక్కడ ఒక బాక్స్ క్రియేట్ చేయండి. బాక్స్ క్రియేట్ చేసిన తర్వాత సో ప్రెజెంట్ డేట్ ఎంత 02/09/2024 అయితే యాడ్ చేయండి. అండ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ కూడా ఇక్కడైతే నేనైతే వచ్చేసి క్యాలిబ్రీ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. టైమ్స్ న్యూ రోమన్ అన్న కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏ ఫాంట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే నేనైతే ఎంటర్ చేసుకున్నాను 29/24 అని చెప్పేసి. ఫైల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి సేవ్ అని అయితే ఉంటుంది, సేవ్ యాజ్ అని ఉంటుంది. సేవ్ యాజ్ అని చెప్పేసి JPG ఫార్మెట్లో కానీ PNG ఫార్మెట్లో కానీ మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారో, డెస్క్టాప్లో సేవ్ చేసుకుంటారో ఆ విధంగా సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైల్ సైజ్ అనేది కరెక్ట్గా అయితే ఉండాలి. మీరు విడివిడిగా ఫోటో అండ్ స్కాన్ చేసిన డేట్ ఉన్నా కూడా మర్జ్ ఆప్షన్ చూపించాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మర్జ్ కూడా చేసుకోవచ్చు. లేదా పెయింట్ ఆప్షన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్కానర్డ్ ఇమేజ్ అయితే ఉండాలి. స్కానర్డ్ ఇమేజ్ అయితే వచ్చేసి ఈ డైమెన్షన్స్లో ఉండాలి. 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. ఇవి రెడీ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అయితే మెయిల్కి అయితే మెయిల్ వస్తుంది. సో ఈ మెయిల్ ద్వారా ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, మీరు ఇచ్చిన పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన క్యాప్చార్ ఎంటర్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకొని లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా అయితే కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లాగౌట్ కావాలంటే లాగౌట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ అయితే వస్తాయి. సో ఒకసారి క్విక్గా చూసేయండి. క్విక్గా చూసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫాము
అప్లికేషన్ ప్రివ్యూ, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫీ పేమెంట్, ఇలా 4 స్టెప్స్ అయితే ఉంటాయి. క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి మీ నేము, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మెన్షన్ చేసుకోండి, మీ కేటగిరీ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయండి, మీ నేషనాలిటీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో అది, క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 12th క్లాస్ పాస్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. మీ రిలీజన్ ఏంటో మెన్షన్ చేసుకోండి. వేర్ ఆర్ యూ ఇన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఆర్ నో పెట్టుకోండి. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నారంటే ఎస్ ఆర్ నో పెట్టండి. ఇఫ్ ఎస్ ఇండికేట్ ద కేటగిరీ. సో ఇక్కడ మిలిటరీ అండ్ నెక్స్ట్ ఎఫెక్టెడ్ డైరెక్టర్ అయితే వచ్చేసి వెదర్ బిలాంగింగ్ టు మిలిటరీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. డూ యూ బిలాంగింగ్ టు హిల్ ఏరియానా? సో మీ స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, హ్యావ్ యూ మైగ్రేటెడ్, ఎప్పుడైనా మైగ్రేట్ అయ్యారా, వెదర్ వుడ్ యూ లైక్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ మీకు కావాలని అయితే అడుగుతున్నారు. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో మెన్షన్ చేయండి, డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి, విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు అయితే మెన్షన్ చేయండి, మీ ప్రజెంట్ అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, అలాగే రెండు సేమ్ అయితే ప్రజెంట్ కరస్పాండెన్స్ అడ్రస్ టైంతో టిక్ బాక్స్లో టిక్ కొట్టినట్లయితే సేమ్ అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీ డేట్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్. సో ఎప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకున్నారో సో అప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ డేట్ మీరు మెన్షన్ చేస్తారు కదా ఫోటో కింద, ఆ డేట్ని అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి వెదర్ డేట్ మెన్షన్డ్ ఇన్ సీరియల్ నెంబర్ 23 సర్టెన్లీ ప్రింటెడ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ కింద డేట్ అన్నీ మెన్షన్ చేశారంటే ఎస్ పెట్టండి ఫ్రెండ్స్. సో మెన్షన్ చేసినట్టు మిగతా అన్నీ మీకు ఏమైనా ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయినాయి అవన్నీ నేను నో అని పెడుతున్నాను. ఒకవేళ మీకు ఏమైనా కేసులు ఉంటే మాత్రం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. బట్ వెరిఫికేషన్ మీరు మెన్షన్ చేయకపోయినా వెరిఫికేషన్లు అయితే వాళ్ళు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ ప్రివ్యూకి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ ప్రివ్యూకి వెళ్ళిన తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కింద మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అనేది ఈ ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీరు ఎస్ఎస్సిఎల్సి 10th సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇంకేమైనా మీరు ఇంటర్ కానీ డిగ్రీ ఉంటే కానీ అవన్నీ మెన్షన్ చేయండి. పీడిఎఫ్ సైజ్ ఎంత ఉండాలి, మీ ఫోటోగ్రాఫ్ కింద కంపల్సరీగా జూలీ డేటెడ్ ఆన్ ఫోటోగ్రాఫ్ టేకెన్, ఎప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకుంది, నాట్ మోర్ దెన్ 3 months ఓల్డ్ అయితే ఉండాలి, 3 నెలల దాటైతే ఉండకూడదు. ఓల్డ్ ఫోటోగ్రాఫ్ కాదు, రీసెంట్ ఫోటోగ్రాఫ్ పెట్టండి. అంటే ఇప్పుడు సెప్టెంబర్ మంత్ కదా ఫ్రెండ్స్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో తీసుకున్న ఫోటో అయితే పర్వాలేదని చెప్తున్నారు. సో ఇక్కడ డేట్ మెన్షన్ చేయండి, ఏ రోజు తీసుకున్నారో డేట్ అనేది. సో ఇక్కడ ఫైల్ అయితే మెన్షన్ ఇంత సైజ్ అయితే ఉండాలి, 20 KB లెస్ దాన్ ఉంటే తీసుకుంటుంది, 20 KB నుంచి 50 KB మధ్యలో ఉంటే. అలాగే సిగ్నేచర్ అయితే వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉంటే అప్లోడ్ అవుతుంది. ఇవన్నీ చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళినట్లయితే సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ ఎగ్జామ్షన్. ఎవరైతే ఫీ ఎగ్జామ్షన్ ఉంటుందో ఎస్టీ కేటగిరీ బట్టి ఫీ ఎగ్జామ్షన్ ఉంది, బట్ మిగిలిన వాళ్ళైతే 100 రూపీస్ పే చేయాలి. సో 100 రూపీస్ ఇక్కడ ఫీ పేమెంట్ ఆప్షన్కి మనల్ని తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఫీ పేమెంట్ చేయాలంటే మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏ విధంగానైనా ఈ 100 రూపీస్ పే అయితే చేయొచ్చు. పే చేసుకుని సబ్మిట్ అయితే చేయండి. ఇంత అప్లికేషన్ ఫాము. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫర్దర్గా ఈమెయిల్ ఐడీలో సేవ్ చేసుకోండి. తర్వాత లాగౌట్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంత అప్లికేషన్ ఫామ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకైతే తెలియచేయండి, నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సాల్వ్ చేయడానికి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.